హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్, ఇవాళ లెసన్లో మనం గూగుల్ డ్రైవ్ గురించి నేర్చుకుందాం. చూడండి, గూగుల్ డ్రైవ్ అనేది ఎందుకు అంటే యాక్చువల్లీ మనం హార్డ్ డిస్క్లో డేటా స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాం. ఒకవేళ పొరపాటున అది కరప్ట్ అయింది అనుకోండి, హార్డ్ డిస్క్, మీకు హార్డ్ డిస్క్లో ఉన్న డేటా మొత్తం పోతుంది. అంటే మన ఫొటోసే కానివ్వండి, మన వీడియోసే కానివ్వండి, మన పర్సనల్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఏవైనా సరే కరప్ట్ అయితే హార్డ్ డిస్క్ అనేది కరెక్ట్ అయితే ఆ డేటా మొత్తం పోతుంది కదా. అలా కాకుండా దీన్ని అంతటిని మనం క్లౌడ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా. క్లౌడ్లో స్టోర్ చేసుకోవడం వల్ల ఇంకొక యూజ్ ఏంటి అంటే మనం దాన్ని ఎక్కడి నుంచి కావాలంటే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏ ఊరికి వెళ్ళినా చూడండి, మీతోటి హార్డ్ డిస్క్ పట్టుకెళ్ళలేరు కదా. అదే మీరు క్లౌడ్లో స్టోర్ చేసుకున్నారనుకోండి, దాన్ని ఏంటంటే మనం ఎక్కడి నుంచి అయినా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఎంత డేటా అయినా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నా, లేకపోతే మీ దగ్గర ట్యాబ్ ఉన్నా, దేని నుంచి అయినా సరే మనం ఆ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, లేకపోతే మీరు ఎవరితోనా మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవాలనుకున్నారనుకోండి అదే డేటాని, వాళ్ళతో కూడా షేర్ చేసుకోవచ్చు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని. ఓకేనా. ఇప్పుడు చూడండి, మీ హార్డ్ డిస్క్లో 15 GB డేటా ఉందనుకోండి, ఆ డేటాని మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవాలి అంటే కుదరదు కదా. అదే మనం క్లౌడ్లో స్టోర్ చేసుకుంటే మనం వాళ్ళతోటి మన డేటాను స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, దానికోసం మీకు చూడండి గూగుల్ డ్రైవ్ అని ఒకటి దొరుకుతుంది. అప్పట్లో మనం ఏదైనా ఒకటి మెయిల్ అటాచ్ చేసి పంపాలి అంటే మనకి ఎంత అంటే ఒక 25 MB వరకు అటాచ్ అవుతుంది. ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేసినట్టయితే అటాచ్మెంట్ని దీన్ని క్లిక్ చేస్తే మనకు 25 MB వరకు మాత్రమే అటాచ్ అవుతుంది. అలా కాకుండా ఇంకా ఎక్కువ అటాచ్ కావాలనుకోండి, అలాంటప్పుడు మీకు ఏంటి అంటే ఈ గూగుల్ డ్రైవ్ అనేది యూజ్ అవుతుంది. ఈ గూగుల్ డ్రైవ్లో మొత్తం మనం 15 GB దాకా అప్లోడ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు, దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. మరి ఈ గూగుల్ డ్రైవ్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేస్తారు అంటే చూడండి, మీరు drive.google.com అనేది ఓపెన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, drive.google.com అనేది ఓపెన్ చేసి మనం దీనిలో నుంచి మన గూగుల్ డ్రైవ్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు డైరెక్ట్ మీ గూగుల్ అకౌంట్లోకి, జీమెయిల్ అకౌంట్లోకి లాగిన్ అయ్యి కూడా మనం ఈ గూగుల్ డ్రైవ్లోకి మన డేటాను స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ గూగుల్ అకౌంట్లోకి లాగిన్ అవుతున్నాను, అదే జీమెయిల్ అకౌంట్లోకి లాగిన్ అవుతాను. ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోతున్నాను. లాగిన్ అయిన తర్వాత చూడండి, మీకు ఇక్కడ టాప్లో రైట్ కార్నర్లో ఇక్కడ మీకు మీ నేమ్ పక్కకు ఒక ఐకాన్స్ కనిపిస్తాయి. ఓకే, దీన్ని క్లిక్ చేసినట్టయితే, గూగుల్ యాప్స్ని క్లిక్ చేసినట్టయితే మీకు దీనిలో గూగుల్ డ్రైవ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. దీంతో మీరు ఏం చేయొచ్చు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మీ హార్డ్ డిస్క్లో ఉన్న డేటాను మొత్తం దీనిలో అప్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. మొత్తం అంటే మొత్తం కాదు, ఒక 15 GB వరకు. ఓకేనా. 15 GB ఇచ్చాడు కదా వీడు. మనం ఏం చేయొచ్చు అంటే దీనికి ఒక సొల్యూషన్ ఏంటంటే, ఎక్కువ చేసుకోవాలి అంటే ఒక 2-3 గూగుల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని దానిలో ఒక 15 GB, అన్నిటిలో 15 GB స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. అది మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే చూడండి, మీకు డేటా ఫిల్ అయింది అంటే మీ గూగుల్ జీమెయిల్ అకౌంట్లోకి వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ కింద ఎండింగ్లో కనిపిస్తుంది ఇక్కడ మీకు. ఓకేనా. మీరు దీన్ని ఇక్కడ చూసినట్టయితే చూడండి, మనకు 15 GB వాడు ఇచ్చాడు. దానిలో మనం నేను ఎంత స్టోర్ చేసుకున్నానంటే ఇంత స్టోర్ చేశాను. ఓకేనా. నాకు ఇంకా 14 GB ఫ్రీ ఉంది అన్నట్టు. అలా మనం దానిలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, చూడండి, ఆల్రెడీ మన దాంట్లో అటాచ్ అయి ఉన్న డాక్యుమెంట్స్ని మనం గూగుల్ డ్రైవ్లోకి ఎలా పంపించుకోవచ్చు అంటే చూడండి, దానికోసం మీరు ఏం చేయొచ్చు అంటే చూడండి, నేను ఇక్కడ ఒకటి కంపోజ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ నా దాంట్లో ఉన్న ఫైల్ని నేను గూగుల్ డ్రైవ్లోకి సెండ్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే నా జీమెయిల్ అకౌంట్లో ఉన్న ఫైల్స్ని గూగుల్ డ్రైవ్లోకి సెండ్ చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి చూడండి, ఒక స్క్రీన్ షాట్ ఉంది. ఈ స్క్రీన్ షాట్ని నేను అప్లోడ్ చేసుకుంటున్నాను. అప్లోడ్ చేసుకొని నాకు నేనే సెండ్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే గూగుల్ డ్రైవ్లోకి పంపిద్దాం. ఓకే, గూగుల్ డ్రైవ్లోకి పంపించడానికి మీరు ఏం చేస్తారు, ఇక్కడ అటాచ్మెంట్ ఉంది కదా, ఈ అటాచ్మెంట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు చూడండి, దీని మీద మనకు 2 ఐకాన్స్ వచ్చాయి. ఒకటేమో డౌన్లోడ్ కోసం వచ్చింది, ఇంకొకటేమో గూగుల్ డ్రైవ్లోకి వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఈ గూగుల్ డ్రైవ్లోకి సంబంధించిన ఐకాన్ నేను క్లిక్ చేసినట్టయితే అది ఎందులోకి వెళ్తుంది అంటే చూడండి, ఇక్కడ మనకు ఒక ఆప్షన్ వచ్చింది, సేవ్ టు డ్రైవ్ అని వచ్చేసింది. ఓకేనా. వచ్చేసిన తర్వాత మీరు అవసరం అనుకుంటే దాన్ని ఒక ఫోల్డర్ చేసి ఆ ఫోల్డర్లోకి కూడా మూవ్ చేసుకోవచ్చు. చూడండి, ఫోల్డర్ క్రియేట్ చేయడానికి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ న్యూ ఫోల్డర్ అనే ఆప్షన్ చూసారా, దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ నేను ఇమేజెస్ అని పెట్టేసుకున్నాను. ఓకేనా. ఇమేజెస్ అని పెట్టేసుకొని క్రియేట్ క్లిక్ చేశాను. క్రియేట్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకేంటంటే దీనిలోకి మూవ్ కావాలి ఆ ఫోల్డర్ అంటే ఇక్కడ మూవ్ అని క్లిక్ చేస్తే మూవ్ అయిపోతుంది. అది మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇంతకుముందు మన ఈ గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళినప్పుడు చూడండి, నాకు ఇక్కడ ఇమేజ్ అని ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. ఓకే, దీన్ని నేను క్లిక్ చేసినప్పుడు నేను దీన్ని డబల్ క్లిక్ చేసినప్పుడు దానిలో ఉన్న ఇమేజ్ అనేది నాకు కనిపిస్తుంది. ఇలా నేను దానిలో డేటాను మూవ్ చేసుకోవచ్చు. ఓకే, మీరే మూవ్ చేసుకోవచ్చు. అలా కాకుండా
మీరు సొంతగా ఒకటి ఏదైనా అప్లోడ్ చేయాలనుకున్నారనుకోండి, అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే చూడండి, మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ మై డ్రైవ్ అని. ఓకే, ఈ డ్రైవ్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేసేసి మీరు సొంతగా ఇప్పుడు చూడండి న్యూ ఫోల్డర్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసుకొని దానికి ఒక వీడియోస్ అనే ఒక నేను నేమ్ ఇచ్చేసుకున్నాను. ఇచ్చేసి క్రియేట్ని క్లిక్ చేశాను. క్రియేట్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ వీడియో ఫోల్డర్లోకి నేను వీటన్నిటిని మూవ్ చేయాలనుకున్నాను అనుకోండి, నా వీడియోస్ని. చూడండి, నేను సింపుల్గా దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ డ్రాగ్ చేసి దీనిలో వదిలేస్తే ఇక్కడ ఉన్నవన్నీ నాకు ఏమవుతాయి అంటే ఈ ఫోల్డర్లోకి వెళ్ళిపోతాయి అన్నట్టు. ఇలా నాకు ఏమేమి అవసరమో అవన్నీ నేను ఇలా ఒక ఫోల్డర్లో మూవ్ చేసి పెట్టుకోవచ్చు గూగుల్ డ్రైవ్లో. ఓకే, ఇప్పుడు వీటినన్నిటి మనం ఒకటేసారి షేర్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ప్రస్తుతానికి చూడండి, నేను దీనిలోకి అన్నింటినీ నేను మూవ్ చేసి పెట్టుకున్నాను కదా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నాకు వీడియోస్ కావాలంటే వీడియోస్ ఫోల్డర్ని డబల్ క్లిక్ ఇస్తే దానిలో ఉన్న వీడియోస్ కనిపిస్తాయి. ఓకే, అలా కాకుండా నాకు ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్ని క్లిక్ చేస్తే దానిలో ఉన్న ఇమేజెస్ అన్నీ కనిపిస్తాయి. ఇలా నేను మూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీరు అప్లోడ్ చేయాలనుకోండి, మీ కంప్యూటర్లో ఉన్న ఒక 13 GB డేటా ఉందనుకోండి, లేదా 15 GB డేటా ఉందనుకోండి, దాన్ని అంతటిని మీరు మీ డ్రైవ్లోకి మూవ్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి, అప్లోడ్ ఫైల్స్ అంటేనేమో ఓన్లీ ఫైల్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. అంటే వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ లేదా వీడియోస్ ఫైల్స్ని కానీ ఒక్కొక్కటి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఫోల్డర్ని అప్లోడ్ చేయాలనుకోండి, ఇక్కడ చూడండి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. సరే, అప్లోడ్ ఫైల్స్ అనే దాంట్లో నుంచే మనం మొత్తం ఫోల్డర్ని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. క్లిక్ చేసుకొని మనకి ఏ ఫోల్డర్ అయితే కావాలో, ఏ ఫైల్ని అయితే కావాలో తీసేసుకొని ఓపెన్ అంటే మనకు అది ఏంటి అంటే ఇక చూడండి, ఇక్కడ నాకు అప్లోడ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ అప్లోడ్ అయిపోయింది అంటే నాకు ఇక్కడ అది కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ కనిపించింది కదా. దీన్ని నేను తీసుకెళ్ళి ఇమేజెస్ ఫోల్డర్లోకి వేసుకోవాలి అంటే చూడండి, యాక్చువల్ నాకు ఇది ఏంటంటే బయట ఉంది కదా, దీన్ని నేను ఇమేజెస్ ఫోల్డర్లోకి వేయాలంటే తీసుకెళ్ళి ఇమేజెస్ ఫోల్డర్లో కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇలా నేను మూవ్ చేసుకోవచ్చు. తర్వాత చూడండి, దీన్ని నా దగ్గర ఉన్న డేటా నేను ఎవరితోటైనా షేర్ చేసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ పేజ్ మేకర్ ఇన్ తెలుగు అని ఒక నాకు ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్ అంతటిని ఇప్పుడు నాకు ఇది ఏంటంటే ఒక 500 MB ఉంది. ఓకే, ఈ 500 MB ఫోల్డర్ని నేను వేరే వాళ్ళతోటి షేర్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి, నా ఫ్రెండ్స్కి పంపించాలనుకున్నాను అనుకోండి. అలాంటప్పుడు నేను దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, షేర్ అని ఉంటుంది. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఎవరికైతే షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఇచ్చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసాను, coolhafiz7@gmail.com అని. అది ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఏమైనా మెసేజ్ రాస్తే రాయొచ్చు. రాసేసుకున్న తర్వాత ఇక్కడ మీరు అడ్వాన్స్డ్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. అడ్వాన్స్డ్ని క్లిక్ చేసినట్టయితే మీరు పంపించే ఫైల్ని ఎవరెవరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే దాన్ని మనం సెట్టింగ్స్ని చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చేంజ్ని క్లిక్ చేసినట్టయితే పబ్లిక్ అని పెట్టారనుకోండి, ఇప్పుడు నేను ఇంతకుముందు ఈ లింక్ ఉంది చూసారా, ఈ పైన ఈ లింక్ అనేది నేను ఎవరికి పంపిస్తే వాళ్ళందరూ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు. అలా కాకుండా ఎనీవన్ అని ఉంది చూసారా, ఇక్కడ ఎనీవన్ విత్ ద లింక్ అంటే దీన్ని కూడా ఎవరు పడితే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే చూడండి, దీనికి సైన్ ఇన్ అవసరం లేదు. ఓకే, ఇంటర్నెట్ కనెక్షన్ ఎవరు ఉంటే వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు దాన్ని. ఇదేంటంటే ఆ లింక్ ఎవరుంటే వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి, ఇక్కడ స్పెసిఫిక్ పీపుల్ అని చూసారా, దీన్ని ఏంటంటే ఓన్లీ మనం ఇక్కడ ఎవరి ఈమెయిల్ అడ్రస్ అయితే టైప్ చేసామో వాళ్ళు మాత్రమే ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు. అలా మీరు ఎంతమందికి అయితే ఈ ఫైల్ని పంపాలనుకుంటున్నారో వాళ్ళందరి ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఇచ్చేసి మీరు ఇక్కడ సెండ్ క్లిక్ చేసినట్టయితే వాళ్ళందరికీ ఈ డ్రైవ్ నుంచి వాళ్ళకు ఈ ఫైల్ అనేది మెయిల్గా పోతుంది అన్నట్టు, వాళ్ళు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ సెండ్ని క్లిక్ చేస్తున్నాను. సెండ్ని క్లిక్ చేసుకొని నా ఈమెయిల్ అడ్రస్లోకి వెళ్ళి మీకు ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా వచ్చింది అనేది. చూడండి, నాకు ఇక్కడ ఒక మెయిల్ వచ్చింది, పేజ్ మేకర్ ఇన్ తెలుగు అని. దీన్ని క్లిక్ చేసినట్టయితే చూడండి, దీనిలో నాకు ఓపెన్ అని ఉంది. దీన్ని క్లిక్ చేస్తాను. దీన్ని క్లిక్ చేసుకొని నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు. అట్లా మీ ఫ్రెండ్స్కి పంపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా సేమ్ ఇలాగే వెళ్తుంది. ఇక్కడ మీకు ఒక డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, దీన్ని క్లిక్ చేసినా లేదా ఇక్కడ క్లిక్ చేసినా ఆ పేజ్ మేకర్ ఫైల్ ఫోల్డర్ అనేది మొత్తం వాళ్ళకి డౌన్లోడ్ అయిపోతుంది. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.